So recording started. So we know how to push, how to pull, and how to clone, how to fork. Almost half of git is done. మనకు సగం వరకు గిట్ కంప్లీట్ అయిపోయింది. సో పబ్లిక్ ప్రైవేట్ కూడా మన గిట్ హబ్లో క్రియేట్ చేయడం చూపించామన్నా. పబ్లిక్ అయితే డైరెక్ట్గా మనకి ఇట్లాగే మీరు కూడా లింక్ చేసుకున్నా ఓపెన్ అవుతుంది, ప్రైవేట్ అయితే ఓపెన్ అవ్వదు. సో గిట్ మర్జ్ కూడా చేసాం. గిట్ రీబేస్ ఏంటంటే యూజ్ ఇట్ టు యాడ్ బిట్వీన్ టూ డిఫరెంట్ బ్రాంచెస్. యూజ్ ఇట్ టు యాడ్ ఫైల్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ బ్రాంచెస్. ఒక 2 బ్రాంచ్లు క్రియేట్ చేద్దాం. ఫస్ట్ టచ్ index.html ఫైల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ git -v minstall git -y git ఇన్స్టాల్ చేసుకుంటున్నాం మనం. ఫస్ట్ my screen is visible, right? Yeah, bro. Yes, bro. గిట్ ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ కమాండ్ git init. వితౌట్ ఇనిట్ వి కాంట్ యాక్సెస్ అవర్ గిట్. మనం git init ఇవ్వకుండా మనం గిట్ని యాక్సెస్ చేయలేం. నెక్స్ట్ git add dot git add dot ఎందుకు ఇచ్చామంటే డాట్ రిప్రజెంట్ అన్ని ఫైల్స్ ఉన్న ఫైల్స్ అన్నీ కమిట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ట్రాకర్లోకి వెళ్ళిపోతాయి అనమాట. మనం ట్రాక్ చేస్తాం. ఇప్పుడు అన్ని ఫైల్స్ డిఫాల్ట్ ఫైల్స్తో పాటు ట్రాక్ చేస్తాం. index.html ఫైల్ కూడా ట్రాక్ అయింది. సో నెక్స్ట్ మనం డిఫాల్ట్ బ్రాంచ్ గిట్ ట్రాక్ అయిన తర్వాత కమిట్ చేసిన తర్వాత బ్రాంచ్ చెక్ చేయగలదు. కమిట్ 1 ఫైల్ వచ్చేసి index.html. సో గిట్ బ్రాంచ్ మాస్టర్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను గిట్ బ్రాంచ్ వెంకట్ అని క్రియేట్ చేశాను. గిట్ చెక్అవుట్. మనం వెంకట్ బ్రాంచ్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు గిట్ చెక్అవుట్ వెంకట్. గిట్ బ్రాంచ్ చెక్ చేసుకోవడానికి మనం వెంకట్ బ్రాంచ్లో ఉన్నాం. సేమ్ ఫైల్ని వెంకట్ బ్రాంచ్లో కమిట్ చేద్దాం. ఆ కమిట్ని ఏమేమిద్దామంటే కమిట్ 2. ఇన్వర్టెడ్ కామర్స్ కన్ఫామ్గా ఇవ్వాలి. సో ఒక ఫైల్ని కమిట్ చేసాం. గిట్ షో హెడ్ వెంకట్ అండ్ మాస్టర్ కమిట్. ఓకే, రెండిట్లకి కమిట్ 1 ఇచ్చాం మనం. సారీ, వెంకట్ బ్రాంచ్ untracked files
commit git add index.html. Nothing added to commit but untracked files present using git to track. I am going to create one more file here, touch index.html2 git add dot git commit -m commit to index.html2. So git show Venkat branch లో commit 2 ఉంది ఇప్పుడు separate commit. Okay, if you will give git log, it will show 2 commits, first commit and second commit. First commit చూపిస్తుంది, second commit చూపిస్తుంది. ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాను. git branch touch index.html3 git add dot git git checkout చేయాలి. మనం git సాదా బ్రాంచ్లోకి చెక్అవుట్ చేయాలి. సో git branch brnch సాదా బ్రాంచ్లో ఉన్నాం. git add git commit -m commit 3 index.html3 git log. సో మనకి 3 కమిట్లో 3 బ్రాంచ్ల్లో 3 కమిట్స్ చేసాం. ఇప్పుడు వచ్చేసి సదా బ్రాంచ్లో ఉన్నాం. రైట్, సదా బ్రాంచ్లో ఉన్నాం. ఇక్కడి నుంచి ఏం చేస్తున్నానంటే నేను సదా బ్రాంచ్ నుంచి గిట్ మర్జ్ వెంకట్ బ్రాంచ్. సో అప్ టు డేట్ అగైన్ గిట్ మర్జ్ మాస్టర్ up to date. So if you check ls, 3 files are there. Git show here one commit is there in ఒక కమిట్ ఉంది దేంట్లో అంటే సదా బ్రాంచ్లో ఒక కమిట్ ఉంది. గిట్లో కడితే అన్నీ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ గిట్ రీబేస్ ఏంటంటే యూజ్ ఇట్ టు యాడ్ ఫైల్స్ బిట్వీన్ 2 బ్రాంచెస్. ఓకే, ఇప్పుడు చూడండి git rebase master your index contains uncommitted changes, please commit or stash. Git stash one minute. Git checkout master git rebase insert commit uncommit changes. Wait, use it to git revert, get back the files we merge. Okay, again check out to sada check out spelling is wrong.
yeah, Sada. Now git revert to Venkat branch. Commit your changes or stash. Already we committed, right? Git commit -m. సంథింగ్ ఏదో అప్డేట్ ఉన్నట్టుంది, ఫ్యాటల్ ఎర్రర్ వస్తుంది. ఉండు యాక్చువల్గా మనం మర్జ్ చేసింది మళ్ళీ బ్యాక్ రావడానికి గిట్ రివర్ట్ యూజ్ చేస్తాం. మనం గిట్ పుష్ గిట్ పుష్ మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ నుంచి మనం గిట్ హబ్కి పుష్ చేయడానికి, అక్కడి నుంచి పుల్ చేయడానికి. ఓకే, మనం పుష్ చేసి ముందు యాడ్ చేసుకోవాలి. అక్కడ ఉన్న రిపాజిటరీని మన దాంట్లోకి యాడ్ చేసుకుని అప్పుడు పుష్ చేసుకుంటాం. నెక్స్ట్ గిట్ చెర్రీ పిక్ ఏంటంటే సపోజ్ మనకి 1 2 3 కమిట్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా ఒక కమిట్ కావాలనుకుంటున్నాం. ఓకే, స్పెసిఫిక్గా ఒకే కమిట్ కావాలనుకుంటున్నాం. అప్పుడు మనం గిట్ చెర్రీ పిక్ కమిట్ ఐడి గిట్ చెర్రీ పిక్ కమిట్ ఐడి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ బ్రాంచ్లో ఒకటే కమిట్ ఉంది కాబట్టి, సదా బ్రాంచ్లో ఒకటే కమిట్ ఉంది కాబట్టి సో పిక్ చేసుకోవడానికి అవుట్లా. ఒకవేళ మోర్ కమిట్స్ ఉన్నాయి, మనం మర్జింగ్ చేసిన తర్వాత మోర్ కమిట్స్ ఉన్నాయి, అప్పుడు ఒక కమిట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ద స్పెసిఫిక్ ఫైల్స్ బేస్డ్ ఆన్ ఏ కమిట్స్. స్పెసిఫిక్ కమిట్స్ తీసుకోవడానికి మనం చెర్రీ పిక్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సపోజ్ నెక్స్ట్ డేవ్ యాడ్ కమిట్. సపోజ్ మీరు ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నాం కమెంట్స్. సపోజ్ మనం ఏదైనా ఫైల్స్ని ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నాం. డాట్ ఇగ్నోర్ ఫైల్లో పెట్టుకుని సపోజ్ టచ్ -al ls-al or ls-lart. సో గిట్ ఇగ్నోర్లో ఏదైనా ఫైల్ పెట్టుకున్నామంటే mkdir మన ఫోల్డర్ క్రియేట్ చేయాలి. cannot create ఫైల్ exist. This file will ignore the files of being created if you write any file name on this. Okay, I will tell again. Dot should be mandatory for ignore files. Okay, now I will go for maven tool. ఓకే, ఆల్రెడీ మనం maven ఎందుకు యూజ్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, maven ఎందుకు యూజ్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. maven ఎందుకంటే సపోజ్ డెవలపర్
డెవలపర్ కోడ్ రాస్తాడు. ఓకే, డెవలపర్ కోడ్ రాస్తాడు. ఈ కోడ్ ఏంటంటే సమ్ ఫైల్ 1 అనే దాంట్లో పెట్టారు. ఫైల్ 1 అనే దాన్ని పెట్టారు. దీన్ని ఇప్పుడు డిప్లాయ్ చేయాలి, మీన్స్ ఒక సర్వర్లో రన్ చేయాలి. సర్వర్లో రన్ చేయాలి. నీడ్ టు టేక్ వన్ సర్వర్లో రన్ చేయడానికి మనకి ఏం కావాలి? ఈ ఫైల్ 1 అనే దాన్ని డైరెక్ట్గా మనం సర్వర్లో రన్ చేయడానికి ఉంటుందా? నో. దెన్ హౌ? ఓకే, దెన్ హౌ? సో we should create artifact. Artifact is nothing but a .jar .var .ar files. Okay, 3 types of files are there. .var, .jar, .var files are there. See, artifact is final product of our code. Developers should give raw code. That code we are going to convert into a artifact. Suppose ఏంటంటే చికెన్ తీసుకుందాం, రా చికెన్ ఇచ్చారు మనకి, దాన్ని క్లీన్ చేయాలి, నెక్స్ట్ మ్యారినేట్ చేయాలి, నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, అప్పుడు చికెన్ బిర్యానీ వండాలి. రైట్? మనం ఎప్పుడైతే మనం షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకున్నామో రా చికెన్ తెచ్చాం. సపోజ్ రా చికెన్ ఏంటంటే డెవలపర్స్ ఇచ్చారు అనుకుందాం, చికెన్ షాపు డెవలపర్. అది క్లీన్ చేసి మ్యారినేట్ చేసి ఇంగ్రీడియంట్స్ చికెన్ బిర్యానీ చేయాలి. సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? రా కోడ్ ఇచ్చినప్పుడు దాన్ని బిల్డ్ చేయాలి, టెస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేయాలి, అప్పుడు డెవలప్మెంట్కి తీసుకుని వెళ్ళాలి, డిప్లాయ్మెంట్కి తీసుకుని వెళ్ళాలి. సో డెవలపర్స్ విల్ గివ్ ద రా కోడ్. దట్ కోడ్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ ఏ ఆర్టిఫాక్ట్. ఓకే, సో జార్ ఫైల్ ఏంటంటే బ్యాక్ ఎండ్, వార్ ఏంటంటే వెబ్ అప్లికేషన్, అండ్ ఇయర్ వచ్చేసి రెండు కలిపి మనం చేసేదాన్ని .eir ఫైల్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మ్యావన్ అంటే ఏం చూద్దాం. మ్యావన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిల్డ్ టూల్ టు క్రియేట్ ద ఆర్టిఫాక్ట్. ఓకే, మ్యావన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బిల్డ్ టూల్. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఆర్టిఫాక్ట్. ఆల్టర్నేట్స్ ఏంటంటే యాంట్ అని ఉంటుంది, ఆల్టర్నేటివ్ మ్యావన్ యాంట్. సో మ్యావన్ ఈజ్ ఏ బిల్డ్ టూల్. ఇట్ ఈస్ ఏ ఫ్రీ సోర్స్ process of adding the lists and dependency to code. It is also called as project management tool. It will manage the complete structure of the project. Okay, suppose we have pom.xml. See, the main file in the maven tool is pom.xml. The pom.xml we are going to deploy and we are going to create the application. See, pom.xml ఏముంటాయి? It is a file which consists of complete project information, name, artifact, tools, lists. Suppose I will show the pom.xml file. This is the pom.xml file. See, version ఉంది, name ఉంది, Netflix application. Next var file. var file means web application 1.2.2 main version. ఇది మోడల్ వర్షన్. నెక్స్ట్ దేంట్లో రన్ అవుతుంది? అపాచీ ఓఆర్జీలో, మ్యావన్ అపాచీ ఓఆర్జీలో రన్ అవుతుంది. నెక్స్ట్ కంపైలర్, ఎవ్రీథింగ్ ఇన్ ద pom.xml. ఓకే, సపోజ్ ప్రాక్టికల్ పార్ట్, క్రియేట్ ఏ ఇన్స్టెన్స్ అండ్ కనెక్ట్, అండ్ వీ షుడ్ ఇన్స్టాల్ దిస్. ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నాం దీంట్లో? ఆల్రెడీ మనకు గిట్ ఉంది. మ్యావన్ డిపెండెన్సీస్ ఏంటంటే గిట్ జావా 1.8.0 అండ్ మ్యావన్ అండ్ ట్రీ ప్యాకేజ్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తామో చెప్తా.
మన జావా 1.8.0 Maven డిపెండెన్సీ. Maven గిట్ ఆల్రెడీ ఉంది, మళ్ళీ గిట్ ఇన్స్టాల్ చేసాం, అది ఇగ్నోర్ చేసుకుని గిట్ కనమవి ఇన్స్టాల్ అవుతాయి. సో గిట్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. Maven వర్షన్ చెక్ చేయడానికి mvn-v Maven వర్షన్ అండ్ java వర్షన్ java వర్షన్ దీని వర్షన్. సో java వర్షన్ ఇస్ దేర్. నెక్స్ట్ నౌ మనకు ఆల్రెడీ pom.xml ఉంది. ఈ pom.xml అక్కడ క్లోన్ చేసుకుంటున్నాను. ఈ కోడ్ని ఏంటంటే కన్వర్ట్ చేస్తాం, మనం ఆర్టిఫాక్ట్గా కన్వర్ట్ చేస్తాం. సో గిట్ క్లోన్ ఈ pom.xmlని జెన్కిన్స్ జావా ప్రాజెక్ట్ అనే దాంట్లో pom.xml ఉంది కాబట్టి ఇక్కడికి క్లోన్ చేసుకున్నాం. చెక్ హియర్, ఇట్ ఈస్ క్లోన్డ్. నౌ జెన్కిన్స్ సిడి మన దాంట్లోకి వెళ్ళాం, ప్రాజెక్ట్లోకి. సో pom.xml ఉందో చెక్ చేద్దాం. cat pom.xml. సో cat pom.xml is there. now Maven ఉంది మనకి. ఒక్కో స్టెప్ ఫస్ట్ Maven mvn కంపైల్. ఫస్ట్ మనం కోడ్ అంతా కంపైల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూసామంటే స్టెప్ బై స్టెప్ రాసా. కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, ఇన్స్టాల్, క్లీన్ అండ్ క్లీన్ ప్యాకేజ్. ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తాం. సో బిల్డ్ ఫెయిల్యూర్, ఓకే, లీవ్ ఇట్ ఫర్ కంపైల్. నెక్స్ట్ ప్రాసెస్ mvn టెస్ట్. So build success. Next mvn next step package. So if we'll check when it is test, target file is there. Before we don't have target file, మనకు ముందు target file లేదు, ఇప్పుడు target file వచ్చింది. జస్ట్ చెక్ చేయండి target file ఏమొచ్చింది. సో సమ్ క్లాసెస్ ఒకటి జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ cd డాట్ నెక్స్ట్ mvn ప్యాకేజ్. మనకు టార్గెట్ ఫైల్లోనే జార్ అయితే జారు, వార్ అయితే వారు mvn ద్వారా క్రియేట్ అవుతుంది. ఇది నార్మల్ ఫైల్. pom.xml అనేది నార్మల్ ఫైల్. ఇప్పుడు మనం టార్గెట్ ఫైల్లో netflix.var అనే ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం, క్లీన్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. లైక్ mvn ఇన్స్టాల్, జస్ట్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాం మనం. mvn ఇన్స్టాల్ ఏంటంటే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు చెక్ చేయండి. mvn కంపైల్ యూజ్డ్ టు కంపైల్ ద కోడ్. ఓకే, నెక్స్ట్ యూజ్డ్ టు టెస్ట్ ద కోడ్. టెస్ట్ కమాండ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ ద టెస్ట్ ద కోడ్. అండ్ ప్యాకేజ్ యూజ్డ్ టు క్రియేట్ ద ఆర్టిఫాక్ట్. మనకి ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయిన తర్వాత m2లోకి .m2 మీన్స్ Maven ఫోల్డర్లోకి, ఒక Maven ప్రాజెక్ట్ అదే ఫోల్డర్లోకి మనం కాపీ చేసుకుంటున్నాం. నెక్స్ట్ క్లీన్ చేయడానికి, టార్గెట్ ఫోల్డర్ క్లీన్ చేయడానికి mvn క్లీన్. నెక్స్ట్ mvn క్లీన్ ప్యాకేజ్కి మన కంపైల్ ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో దట్స్ వై mvn క్లీన్ ప్యాకేజ్.
ఇప్పుడు కంప్లీట్గా కంపైల్ అయింది. ఇప్పుడు చెక్ చేయండి. ట్రీ కమాండ్ ఏంటంటే మనకు ఉన్న ఫైల్స్ అన్నీ ఫోల్డర్స్లో ఉన్న ఫైల్స్ అని అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నెట్ఫ్లిక్స్ 1.2.var ఓకే, ఇవి మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకున్నవే. టార్గెట్ ఫైల్లో ఉంది నెట్ఫ్లిక్స్, దాంట్లో ఉంది మెటా ఇన్ఫర్మేషన్, వెబ్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ హియర్. ఓకే, ఈ ప్రాజెక్ట్ మనం ఏదైతే ఇప్పుడు మనం ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేసామో దీన్ని మనం డిప్లాయ్మెంట్కి యూజ్ చేస్తామన్నమాట. ఆల్టర్నేటివ్ ఏంటంటే యాంట్ కమాండ్, గ్రాడిల్ కమాండ్, గ్రాడిల్ టూల్, యాంట్ టూల్, దీనికి మావానికి ఆల్టర్నేట్స్. అండర్స్టాండ్ టు హియర్? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?